అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, సార్ ఎస్బీఐ హోమ్ లోన్ యొక్క వడ్డీ రేట్ అనేది బాగా తగ్గిందంట కదా, అదేవిధంగా మార్చ్ 31 వరకు ప్రాసెసింగ్ ఫీ అనేది 0 అంట కదా, అందుకని చెప్పి ఒక స్పెషల్ వీడియో చేయండి సార్ అని అడిగారు. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో ఏముండబోతుందంటే ఎస్బీఐ హోమ్ లోన్కి ఎలా అప్లై చేయాలి, లోన్ అన్నది ఎంతవరకు ఇస్తారు, అర్హత ఏంటి, అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా వడ్డీపై అప్ టు 2,67,000 వరకు రాయితీని ఎలా పొందాలి, ఇన్ కేస్ మనం కనుక 20 lakhs వరకు లోన్ తీసుకున్నట్లయితే నెల నెల ఈఎంఐ అన్నది ఎంత కట్టాల్సి వస్తుంది, అండ్ ఫైనల్గా ఈ లోన్ తీసుకునే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్లో హోమ్ లోన్పై ప్రెజెంట్ వడ్డీ అనేది 6.8% per annumగా ఉంది. 6.8%గా చెప్పుకోవచ్చు. చాలా తక్కువ అండి. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీ అన్నది 0, అది కూడా మార్చ్ 31 వరకు అనమాట. అసలు ప్రాసెసింగ్ ఫీ అంటే ఏంటంటే బ్యాంక్స్ మనకు రుణం ఇస్తున్నందుకు వాళ్ళు ఛార్జ్ చేసుకుంటారు కాస్త కమిషన్ని, దానినే ప్రాసెసింగ్ ఫీ అంటాం. చాలా బ్యాంక్స్లో అయితే ఇది అప్ టు 2% ఆఫ్ ద లోన్ అమౌంట్ వరకు ఉంది. ఇన్ కేస్ మీరు ఎస్బీఐలో తీసుకున్నట్లయితే చాలా వడ్డీని సేవ్ చేసుకుంటారు, అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీని కూడా సేవ్ చేసుకుంటారు. అసలు ఈ హోమ్ లోన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాపర్టీని చూస్ చేసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు, అది రేట్ ఎంతో కనుక్కున్నారు. సో ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ని మీరు బ్యాంక్లో సబ్మిట్ చేయాలన్నమాట. డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసినట్లయితే బ్యాంకర్ చూస్తాడు, మొత్తం అంతా చెక్ చేస్తాడు. ఆ ప్రాపర్టీ మంచిదా కాదా, మంచి ఏరియాలో ఉందా, అది లీగల్ ప్రాపర్టీయా, మంచి ప్రాపర్టీయా, అంతా చెక్ చేసి ఎంతవరకు లోన్ ఇస్తాడంటే ఆ లోన్ అమౌంట్ అనేది కంప్లీట్గా మీ యొక్క ఎలిజిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మీ యొక్క ఇన్కమ్, మీ యొక్క క్రెడిట్ స్కోర్, ప్రతి ఒక్క దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఎంతవరకు ఇస్తాడంటే 85% ఆర్ 75% ఆఫ్ ద ప్రాపర్టీ వాల్యూ వరకు మీకు రుణం ఇస్తాడనమాట. డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. సో ఈ రకంగా ఇస్తాడు. మిగతా 20%, 25% మీరు డౌన్ పేమెంట్ కట్టుకోవాలి. మిగతా అమౌంట్ మాత్రం వాళ్ళు లోన్ రూపంలో ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ లోన్ అనేది ఎక్కువగా ఎవరికి ఇస్తారంటే సాలరీడ్ పీపుల్, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కే ఎక్కువగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాలరీడ్ పీపుల్ అనుకోండి, మీ ఏజ్ అనేది 18 years నుండి 70 years మిడిల్లోనే ఉండాలి. అంతేకాకుండా మీ ఇన్కమ్ అనేది 25,000 కన్నా ఎక్కువ ఉండాలి ఇన్ కేస్ మీరు సిటీస్లో ఉంటే. అదే మీరు విలేజెస్లో కానీ చిన్న చిన్న టౌన్స్లో కానీ ఉన్నట్లయితే మీ మినిమం శాలరీ అనేది 18,000 ఖచ్చితంగా ఉండాలని చెప్తారు. అదేవిధంగా మీ లాస్ట్ 3 months యొక్క శాలరీ స్లిప్స్ కూడా సబ్మిట్ చేయాలి, అండ్ లాస్ట్ 6 monthsగా మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా బ్యాంక్స్లో సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మీరు కనుక అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఎస్బీఐకి వెళ్ళండి, లేదా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని ఫిల్ చేసి దానిని బ్యాంక్లో సబ్మిట్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేయొచ్చు. అలా సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క ఇన్కమ్ ప్రూఫ్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటారు. వాటన్నింటిని చెక్ చేసి అదేవిధంగా మీ యొక్క క్రెడిట్ స్కోర్ని కూడా చెక్ చేసి మీకు ఎంతవరకు లోన్ వస్తుందో అంతవరకు ఇస్తారనమాట. అదేవిధంగా ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, మీరు లాస్ట్ 5 yearsగా ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. లైక్ బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావచ్చు, ఐటీఆర్ రిటర్న్స్ కావచ్చు, ఎక్సెట్రా. ఇవన్నీ సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క ఎలిజిబిలిటీ చూసి దాని ప్రకారం లోన్ ఇస్తారనమాట. ఎంతవరకు ఇస్తారంటే 3 crores వరకు ఇస్తారండి. కంప్లీట్గా అది మన పైనే ఆధారపడి ఉంటుంది. అందుకని చెప్పే మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది ఎప్పుడైనా సరే 750 కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. అదే మెయిన్. ఇన్ కేస్ క్రెడిట్ స్కోర్ అనేది కాస్త తక్కువ ఉందనుకోండి, వడ్డీ ఈ రేంజ్లో ఎవరు కాస్త ఎక్కువ ఛార్జ్ చేస్తారు, 6.8%కి చచ్చినా ఎవరు. అందుకని చెప్పే మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 750 కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. అంతేకాకుండా ఇన్ కేస్ మన యొక్క ఎలిజిబిలిటీ బాగాలేదనుకోండి, లైక్ ఇన్కమ్ తక్కువ ఉండి క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, రిజెక్ట్ చేస్తారు, లేదా తక్కువ లోన్నే ఆఫర్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనం జాయింట్గా లోన్కి అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ యొక్క క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది, అందుకని చెప్పి బ్యాంక్ ఏమంటుంది, తక్కువ లోన్ ఇస్తాం నాయన అంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కో అప్లికెంట్ని యాడ్ చేయించుకోవచ్చు. దానినే జాయింట్ లోన్ అంటాం. మీరు ప్రైమరీ అప్లికెంట్, సెకండరీ అప్లికెంట్ కింద మీ వైఫ్ని కానీ, లేదా మీ ఫాదర్ని కానీ, మీ సన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్కి మీకన్నా ఎక్కువ శాలరీ వస్తుందనుకోండి, అదేవిధంగా క్రెడిట్ స్కోర్ కూడా మీకన్నా మంచుకున్నట్లయితే ఎక్కువ లోన్ వస్తుంది. ఇద్దరిది జాయింట్గా చెక్ చేస్తారు. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు, ఆవిడది చెక్ చేస్తారు. మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా ఆవిడది ఎక్కువ ఉంది కాబట్టి లోన్ని శాంక్షన్ చేస్తారనమాట.
అదేవిధంగా మీ ఇన్కమ్ కాస్త తక్కువ ఉంది, 50,000 మీ మంత్లీ శాలరీ అనుకుందాం, మీ వైఫ్ది 70,000 అనుకోండి, ఇద్దరిది కంబైన్ చేస్తే ఎక్కువ. అలాంటప్పుడు ఎక్కువ లోన్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మరియు ఈ లోన్ని మనం 30 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. మీకు కావాలంటే 5 ఇయర్స్ తీసుకోవచ్చు, 10 ఇయర్స్ తీసుకోవచ్చు, 20 ఇయర్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా మ్యాక్స్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు అనుకుందాం, అది కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.8% per annumకి, అండ్ టెన్యూర్ వచ్చేసి 20 ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. అలాంటప్పుడు మీరు మంత్లీ ఈఎంఐ అన్నది ఎంత కట్టాల్సి వస్తుందంటే 15,267 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు అమౌంట్ ఎంత 20 లక్షలు, కానీ ఈ 20 సంవత్సరాలకి వడ్డీ అనేది ఎంత కట్టాల్సి వస్తుంది అంటే మీరు ఎక్స్ట్రాగా 16,64,030 రూపాయలు కట్టాల్సి వస్తుంది. సో మీరు ఫైనల్గా అసలు ప్లస్ వడ్డీ ఎంత కడుతున్నట్లంటే 36,64,030 రూపాయలు కడుతున్నట్టు. మీరు తీసుకున్న అసలు 20 లక్షలు, కానీ వడ్డీ అన్నది 16,64,030 రూపాయలు అనేది జనరేట్ అయింది. అందుకని చెప్తూ ఉంటారు, ఇన్ కేస్ మీకు ఇన్కమ్ మంచిగా వస్తున్నట్లయితే లాంగ్ టర్మ్కి తీసుకోవద్దు. కేవలం 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో తీసుకున్నట్లయితే వడ్డీ అనేది మనం తక్కువే చెల్లించాల్సి వస్తుంది. అదే మీరు 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, వడ్డీ అనేది చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుందన్నమాట. ఈ రకంగా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇన్ కేస్ మనం కనుక ఈ పథకానికి అప్లై చేసినట్లయితే మనం ఇంత వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదు. మనం ఎంతైతే వడ్డీ కట్టామో దానిపై అప్ టు 2,67,000 వరకు సబ్సిడీ అనేది లభిస్తుంది అనమాట. ఆ డబ్బుని డైరెక్ట్గా మన ఖాతాలోనే క్రెడిట్ చేస్తారు. మీరు ఈ పథకానికి అప్లై చేయాలంటే ఎప్పుడైతే మీరు హోమ్ లోన్కి అప్లై చేస్తున్నారో అదే సమయంలో అప్లై చేయాలన్నమాట. దీనికి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది మీ ఏజ్ కంపల్సరీగా 21 ఇయర్స్ నుండి 55 ఇయర్స్ మిడిల్లోనే ఉండాలి. అదేవిధంగా మీరు మొదటిసారి ఇల్లుని పర్చేజ్ లేదా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఇల్లు ఉందనుకోండి, అర్హత పొందరు మీరు. ఇన్ కేస్ మీ పేరు మీద ఆల్రెడీ ఒక ఇల్లు ఉంటే అప్పుడు కూడా మీకు అర్హత లేనట్టే. అలాంటి కండిషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 18 lakhs కన్నా తక్కువే ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మీరు అర్హత పొందగలరు. ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయండి. దీని గురించి నేను ఆల్రెడీ స్పెషల్గా ఒక వీడియో చేశా. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చూడండి. మరియు దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తా. ఆ లింక్ని క్లిక్ చేసి దీనికి డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా చూడండి. అంతేకాకుండా ఈ లోన్కి మనం అప్లై చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ముందుగా క్రెడిట్ స్కోర్ అనేది 750 కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. క్రెడిట్ స్కోర్ ఆర్ సిబిల్ స్కోర్, కొంతమంది సిబిల్ స్కోర్ అని కూడా అంటారు. అది 750 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనకి కేవలం 6.8%కే వడ్డీ అనేది లభించే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది బాగాలేదనుకోండి, రిజెక్ట్ చేస్తారు, లేదా ఎక్కువ వడ్డీ రేటుకి ఈ హోమ్ లోన్ అనేది ఇస్తారు. కొన్నిసార్లు ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ కూడా ఫ్రీ ఉండదు, అది కూడా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే. అందుకని చెప్పి మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా మనం ఎంతైతే ఈఎంఐ పెట్టుకుంటున్నామో ఆ ఈఎంఐ అనేది మన యొక్క మంత్లీ శాలరీలో 40% కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ అనేది 1,00,000 రూపాయలు అనుకోండి, ఈఎంఐ అనేది కంపల్సరీగా 40% కన్నా తక్కువ ఉండాలి, అనగా 40,000 కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. అంతేకాకుండా మనం ఎక్కడైతే ప్రాపర్టీని చూస్ చేసుకుంటున్నామో ఆ ప్రాపర్టీ మంచిదా కాదా, బిల్డర్ మంచివాడా కాదా, అతను ఏమన్నా కబ్జా చేసి కట్టాడా లేదా మంచి ఏరియాలో ఉందా, ఇదంతా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ అవన్నీ మంచిగా లేదనుకోండి, బ్యాంక్ ఏం చేస్తాడు, వెరిఫికేషన్కి వస్తాడు మన ప్రాపర్టీని చూడడానికి. ఇన్ కేస్ ఆ ప్రాపర్టీ మంచిగా లేదనుకోండి, హోమ్ లోన్ని రిజెక్ట్ చేస్తాడు అనమాట. ఇవి ఇన్ కేస్ మీకు అర్హత లేకపోతే జాయింట్ లోన్గా అప్లై చేయండి. ఈ రకమైన జాగ్రత్తలు పాటించినట్లయితే కంపల్సరీగా మనకి లోన్ అనేది లభిస్తుంది అనమాట. సో ఈ విధంగా హోమ్ లోన్ గురించి కానీ, బిజినెస్ లోన్ గురించి కానీ, పర్సనల్ లోన్ గురించి కానీ, ఎస్టేట్ ప్లానింగ్ గురించి కానీ, దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 50 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. ఎఫ్డి, ఆర్డి, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, ఎస్టేట్ ప్లానింగ్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఉన్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్ గురించి కూడా కోర్సు ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.